అధికారులు నిర్ణయాత్మకంగా నన్ను తరుముదు, అయినా నీ వాక్యము నా హృదయమందు నిలిచి. మన భారతదేశం G20 సమ్మిట్లో వెళ్ళింది. అంటే 80% ఎకానమీ ఉంటే ఒక 19 లేకపోతే 18 దేశాలు ఈ ఎకానమీ, అంటే ఈ ఎకానమీ ద్వారా మన కంట్రీ అంతా వెళ్తున్నారు, డబ్బు ద్వారా కదా ఏదైనా. సో ఇండియా కూడా అంటే ఈ గ్రాస్ దాంట్లో ఒక కంట్రీగా మన ఇండియా వెళ్ళింది. ఎప్పుడు 2023లో. దానికి ప్రెసిడెంట్ ఎవరు? ఈ సమ్మిట్ కి ప్రెసిడెంట్ ఎవరంటే మన నరేంద్ర మోడీ. తెలుసా? G20 అంటే ఈ ప్రపంచంలో ఒక 18-20 దేశాలు 80% ఎకానమీని మన కంట్రీ. సో ఆ ఎకానమీలో మన ఇండియా వచ్చింది. దానికి ప్రెసిడెంట్ ఎవరు? మన ఇండియా వాడే. అర్థమవుతుందా? సుందర్ పిచ్చై ఎవడు? అతను ఇండియా వాడు. అర్థమవుతుందా? ఈ ప్రపంచం అంతా ఈ రోజుల్లో ఇండియానే నడిపిస్తుంది. అర్థమవుతుందా? నరేంద్ర మోడీ ప్రతి ప్రెసిడెంట్ కి ఏమిస్తాడు? మన గ్రంథం బైబిల్ అయితే మన ఇండియా కల్చర్ ని ప్రతి దేశంలో, ప్రతి గ్రామంలో, అంటే ప్రతి దేశంలో మన కల్చర్ ని చూపిస్తున్నారు. అంటే మా కల్చర్ ఇది కూడా మీరు పాటించు. యూనో అమెరికా క్రిస్టియన్స్ ఎంతమంది ఉన్నారు తెలుసా? అప్పట్లో 80% మంది ఉండేవారు, ఇప్పుడు 18% దిగారు. ఆలోచించు. అమెరికా అంతా క్రైస్తవ దేశమే కదా. ఈ క్రైస్తవ దేశం ఎంత దిగిపోయింది? 18% దిగిపోయింది క్రైస్తవం. ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోవాలి. ఒక G20 సమ్మిట్ ప్రపంచానికి ఎకానమీ ఎక్కువ ఇచ్చేది ఈ దేశాల్లో ఉంటే ఆ సమ్మిట్ అంటే ఆ మీటింగ్ అందరికి ఒక మన ఇండియా వాడు ప్రెసిడెంట్ అయ్యాడంటే ఆలోచించారు. అంటే ప్రపంచానికి ఈ ఇండియా ఒక కల్చర్ ని పరిచయం చేస్తుంది. ప్రపంచానికి ఇలా పరిచయం చేసి హిందూ దేశాలను వాళ్ళ కల్చర్ గా చెయ్యాలని మా తాతయ్య ట్రై చేస్తాడు. వాడు చనిపోయే ముందు ట్రై చేస్తాడు తాతగారు. అర్థమవుతున్న విషయం.